దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఈ పునరుద్ధాన దినమున మీకందరికీ వందనాలు తెలియచేస్తున్నాను. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మీ కొరకు, మీ కుటుంబాల కొరకు ప్రతిదినము మేము ప్రార్థన చేస్తున్నాం. మా కొరకు, మా పరిచర్యల కొరకు మీరు కూడా ప్రార్థించవలసిందిగా ప్రభు పేరట మీకు తెలియచేస్తున్నాను. ఈ దినము మిమ్ములను బలపరచు దేవుని మాట. నీ ఆశీర్వాదము నొంది నా కుటుంబము నిత్యము ఆశీర్వదించబడునుగాక. 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 29వ వచనం. భక్తుడైన దావీదు యెహోవా సన్నిధిలో ప్రవేశించి ఇలాగూ అంటున్నారు: దయచేసి నీ దాసుడనైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము. యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చియున్నావు, నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదించబడునుగాక అని ఈ మాటలు చెప్పడం మనం చూస్తున్నాం. దేవుని మాట చొప్పుననే ఒక కుటుంబము, ఒక వ్యక్తి జీవితము ఆశీర్వాదకరంగా ఉంటుంది. ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 12 నుంచి 14 వచనాలు మనం చూస్తే, మీరు ఆయన విధులను అనుసరించి నడుచుకునే ఎడల నీ దేవుడైన యెహోవా తాను నీ పితరులతో ప్రమాణము చేసిన నిబంధనను నెరవేర్చి నీకు కృప చూపుచు ఆయన నిన్ను ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధి చేసి నీ గర్భఫలమును, నీ భూఫలమును, నీ ద్రాక్షారసమును, నీ మేకల మందలను దీవించబడును. సమస్త జనముల కంటే ఎక్కువగా నీవు ఆశీర్వదించబడదువు అనే మాటలు మనకు కనబడుతున్నాయి. ఆయన చిత్తానుసారముగా మనము జీవించినట్లయితే దేవుడు మనలను బహుగా ఆశీర్వదిస్తారు. ఆయన ఆశీర్వాదము, ఆయన దీవెన ఒక మనిషికి ఎంతో అవసరమైనది. ఈ మాటలు వింటున్న మిమ్మల్ందరినీ దేవుడు దీవించాలని, ఆయన ఆశీర్వదించాలని ప్రతిదినము మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. అలాగే దైవజనుల కొరకు ప్రార్థిస్తున్నాం. వారి పరిచర్యలు, వారి కుటుంబాలన్నీ కూడా దేవుని ద్వారా దీవించబడి బహుగా ఆశీర్వదించబడునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ పాదములకు వందనాలు, స్తోత్రాలు. మీ ఆశీర్వాదము చేత మా కుటుంబాలు నిత్యము ఆశీర్వదించబడాలి. ప్రభువా, నీవు దీవిస్తేనే ఒక వ్యక్తి దీవించబడతారు, మీరు ఆశీర్వదిస్తేనే ఆశీర్వదించబడతారయ్యా. మా ప్రియులెల్లరినీ జ్ఞాపకం చేసుకుని ప్రతి వారిని మీరు దీవించండి. వారి కష్టార్జితములు దీవించండి. వారి చేతి పనులను, వారి ఉద్యోగములను దీవించండి. వారు చేస్తున్న పరిచర్యలను దీవించండి. ప్రభువా, దైవ జనాంగమంతటిని మీ దయగలిగిన హస్తాలకు అప్పగిస్తున్నాం. ఈ దినము ఆరాధనలన్నిటిలో మీ సన్నిధి, మీ అభిషేకము మా అందరికీ మీరు కలుగు చేయండి. ఈ దినము కొరకు వందనాలు, కృతజ్ఞతలు తెలియచేస్తూ యేసు అతి శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొని పొందియున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్ములను దీవించునుగాక.